హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సపోర్ట్గా నిలబడిన రీతు చౌదరిపై నోరు పారేసుకున్న మాస్క్ మ్యాన్. బిగ్ బాస్ మాస్క్ మ్యాన్ హరీష్ ప్రవర్తన చూస్తుంటే ఆడియన్స్కి అసలు ఎక్కడ ఉంటారా ఇలాంటోళ్ళు? ఒక మనిషిలో ఇంతటి యాటిట్యూడ్, పొగరు, బలుపు ఉంటుందా? జీవితంలో అన్ని సాధించిన వాళ్ళు కూడా ఈ రేంజ్లో బలుపుతో ఉండరు కదా. కనీసం వాళ్ళని చూసైనా నేర్చుకోవాలి కదా అంటూ సోషల్ మీడియాలో కమెంట్ చేస్తున్నారు. ఇతను భరణి ఇమాన్యుయల్ని ఆడవాళ్లతో పోల్చి మాట్లాడడం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీకెండ్లో నాగార్జున అతను మాట్లాడిన మాటలను అడ్రస్ చేసి 2 సార్లు అతను మాట్లాడిన వీడియోను ప్లే చేసి తప్పేంటో తెలుసుకో, ఇంకోసారి నోరు జారుకో అని అంటాడు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? జనాలు తప్పుగా అర్థం చేసుకుని ఉండుంటే మనస్ఫూర్తిగా నా క్షమాపణలు అని చెప్పి తన ఆటని ఆడుతూ తనపై పడిన మరకని చెరిపేసి ప్రయత్నం చేయాలి. కానీ మాస్క్ మ్యాన్ జనాలు మొత్తం ఫేక్, ఇంట్లో ఉండే జనాలు కూడా ఫేక్ అని నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టారు. అయితే వీకెండ్ ఎపిసోడ్లో హౌస్ మేట్స్ అందరూ మాస్క్ మ్యాన్ని తప్పుపడితే రీతు చౌదరి ఒక్కటే ఆయనకు మద్దతుగా నిలిచింది. అలాంటి రీతు చౌదరి మీదనే ఈయన నామినేషన్స్లో రెచ్చిపోయాడు. మీపై ఒక మరక పడింది, దానిని చెరిపేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ అన్నం తినడం మానేయడం, బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతాను అనడం అసలు నచ్చలేదు. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటూ చెప్పి నామినేట్ చేసింది. దీనికి మాస్క్ మ్యాన్ రంకెలు వేశాడు. రీతు చౌదరిపై నోరు పారేసుకున్నాడు. అతను మాట్లాడిన మాటలకు రీతు చౌదరి స్థానంలో వేరే అమ్మాయి ఉండుంటే ఖచ్చితంగా ఏడ్చేసి ఉండేది. కానీ రీతు చౌదరి బలంగా నిలబడి మాటకు మాట దెబ్బ కొట్టింది. ఈ ఎపిసోడ్ ఆమెకు చాలా పాజిటివ్ అవ్వచ్చు. నేడు రాత్రి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.